హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం సూపర్గా ఉన్నాను. ముందుగా అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే అంటేనే ప్రత్యేకం అని చెప్పాలండి. ప్రేమించే వాళ్ళకి, ప్రేమించబడే వాళ్ళకి ఈ రోజుని చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో మనము వ్యాలంటైన్స్ డే రోజున మనం ఇష్టపడే వాళ్ళకి, మనల్ని ఇష్టపడే వారికి ఏదైనా సర్ప్రైజ్గా గిఫ్ట్ చేయడం కానీ, సర్ప్రైజెస్ ఇవ్వాలని కోరుకుంటాము. అలాంటప్పుడు పెద్ద పెద్ద కాస్ట్లీ గిఫ్ట్లే ఇవ్వాల్సిన అవసరం లేదండి. మనకు తోచినంతలో, మనము వీలైనంతలో ఏవైనా ట్రై చేయొచ్చు. ఇప్పుడు నేను చూపించేది ఒక స్వీట్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. దీనికోసం పెద్దగా ఏదో కష్టపడాల్సిన అవసరం లేదు, ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. పూలు తీసుకొచ్చి ఇలా మంచి కలర్ కాంబినేషన్వి చేసుకొని ఇలా చేయండి. నేను ఇక్కడ మధ్యలో లవ్ షేప్ పెట్టేసి అటు పక్కకు ఐ అని రాసి ఇటు పక్కకి యు అని రాస్తున్నాను. అంటే ఐ లవ్ యూ అని చెప్పేసి. మీరు ఇంకొంచెం క్రియేటివిటీగా చేయాలనుకుంటే కనుక మధ్యలో మీ ఇద్దరి పేర్లు రాసి సర్ప్రైజ్ చేయొచ్చు. వీటి బదులు మీరు ఇంకా కొన్ని ఆల్టర్నేటివ్స్ కూడా వెతుక్కోవచ్చు అండి. లైక్ మీకు ఇష్టమైన చాక్లెట్స్ కానీ, వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్స్ కానీ, ఇలాంటివి అయినా ట్రై చేయొచ్చు అనమాట. దీనిని మీరు వాళ్ళకు ఒక రూమ్లో ఉండి సర్ప్రైజ్గా చేయొచ్చు. లేదా మీరు ఇంకేదైనా గిఫ్ట్ కొంటే కనుక మధ్యలో పెట్టేసి ఇవ్వచ్చు. వీటిని మనం క్యాండిల్స్తో కూడా డెకరేట్ చేయొచ్చు అనమాట. నేను నా బడ్జెట్లోనే, అంటే నేను ఎలా చేయగలను, నేను ఇప్పుడు చేసేదంతా కూడా మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా బడ్జెట్లో ఉండాలి. అలానే ఆ అకేషన్ని మరింత సెలబ్రేట్ చేసుకునే విధంగా, అందరూ సెలబ్రేట్ చేసుకునే విధంగా చూపించాలనే ఇలాంటివన్నీ ట్రై చేస్తున్నాను. మనం ఒకటి ట్రై చేశాక మనకు కొత్త కొత్త క్రియేటివిటీ ఐటమ్స్ వస్తాయి, ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు నాకు దొరికిన పూలు ఈ చామంతులు, అలానే రెడ్ రోసెస్ అనమాట. రెడ్ రోసెస్ అంటేనే ఆబ్వియస్లీ అందరికీ లవ్కి ఒక ప్రత్యేకమైన సింబల్గా చెప్పొచ్చు. సో వాటిని తీసుకున్నాను, మధ్యలో ఇలా డెకరేట్ చేశానమాట. మీరు ఖచ్చితంగా ఇలాంటివి ట్రై చేస్తే కనుక చాలా బాగుంటుందండి. అసలు నాకైతే అప్పటికప్పుడు ఈ థాట్ వచ్చింది, ఇలా చేశాను. అదేవిధంగా నేను ఓన్లీ రెడ్ రోసెస్ చూపించి ఇక్కడ లవ్ సింబల్ వేస్తున్నాను. మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా మీ పార్ట్నర్ ఇంప్రెస్ అవుతారు. ఖచ్చితంగా ఫాలో అయిపోండి. అంటే ఈ పూలు మాత్రమే కాదండి, మీకు అందుబాటులో ఏ పూలు ఉంటే వీటిని ట్రై చేయొచ్చు. మీరు ఇంకా కాస్ట్లీ గిఫ్ట్లు కానీ, అంటే ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, మనం లవర్స్కి ఇవ్వాలని అంటే పెద్ద పెద్ద కాస్ట్లీ గిఫ్ట్లే ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు క్రియేటివిటీ ఉంటే ఏదైనా ట్రై చేయొచ్చు. గిఫ్ట్స్ ఇస్తేనే లవ్ అనేది ఎప్పుడు కాదు, మనం ఎలా చేసినా కూడా లవ్ అలానే ఉంటుంది పదిలంగా. సో అది ఆలోచిస్తూనే దానిని మొత్తం మర్చిపోకుండా ఇలాంటి స్వీట్ సర్ప్రైజెస్ చిన్న చిన్నవి మనకి వీలైనవి చేస్తే బాగుంటుంది. అదేవిధంగా వేరే ఎవరో చేసినవి ఇవ్వడం కంటే మనం మన చేతులతో చేసి ఇస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చెప్పాను కదా, ఈ మధ్యలో మీరు చాక్లెట్స్ కానీ, లేకపోతే మీ పేర్లు కానీ, ఇలాంటివి ఏదైనా చాక్లెట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేయొచ్చు, లేదా మీ పేర్లు రాయొచ్చు. నేను ఇలా ట్రై చేశాను. మీరు ఇంకా ఏదైనా క్రియేటివిటీగా చేయాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. అది రంగోలి కూడా వేయొచ్చండి. ఇలా సింపుల్గా చేస్తే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది ఈరోజు అంటే 13th రోజు మధ్యాహ్నం పోస్ట్ అవ్వాల్సింది, కానీ నేనే కొంచెం రేపు చేద్దాం అన్నట్టుగా మర్చిపోయాను, అలా ఉండిపోయింది. సారీ ఫర్ ద డిలే. నేను ఇక్కడి నుంచి ముందే మీకు ప్లాన్ చేసి చూపిస్తాను. ఇలా మనము డెకరేట్ చేశాక దాన్ని ఖచ్చితంగా సెట్ చేసుకొని అది చూడండి ఎంత బాగుందో. నాకు పూలు అయిపోయాయండి, లేకపోతే ఇలా అయ్యో అని కూడా రాసేదాన్ని. నేను చేసిన ఈ ప్రయత్నం మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఫాలో అయిపోండి. మీకు అందుబాటులో ఉన్న పూలను తీసుకొచ్చి ఇలా డెకరేట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా గిఫ్ట్లు ఇలాంటి సర్ప్రైజెస్ ఇస్తేనే ప్రేమ ఉన్నట్టు కాదండి, ఇవ్వకపోయినా కూడా ప్రేమ ఉంటుంది. అది మాత్రం అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అందరూ ఈ వ్యాలంటైన్స్ డేని మోస్ట్ మెమొరబుల్ డేగా మార్చుకుంటారని నేను కోరుకుంటూ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.